ప్రెజెంట్ మన మార్కెట్లో మంచిగా ట్రెండింగ్లో ఉన్న ఈవీ వెహికల్ ఏదైనా ఉంది అని అంటే మన బిగాస్ నుంచి వచ్చిన బిగాస్ C12 ఐమాక్స్ 3.0. ప్రెజెంట్ మన శ్రీకాకుళం డీకే మోటార్స్లో ట్రెండింగ్ మోడల్ 3 months నుంచి ఎక్కువగా సేల్ అవుతున్న మోడల్ ఏదైనా ఉంది అని అంటే అది మన బిగాస్ C12 ఐమాక్స్ 3.0 మోడల్. ఈ కలర్ మనకి చాలా ఎక్కువగా సేల్ అవుతుంది కాబట్టి ఈ వెహికల్ యొక్క పూర్తి రివ్యూ అయితే చూద్దాం. ప్రధానంగా బిగాస్ C12 ఐమాక్స్ 3.0 మార్కెట్లో ట్రెండింగ్ అవ్వడానికి కారణం ఇందులో ఉన్న టాప్ 5 టెక్ ఫ్యూచర్స్. ఈ ఫ్యూచర్లు ప్రస్తుతం చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా అందుబాటులో ఉండవు. ఇందులో మొదటి ఫ్యూచర్ ఫాల్ సెన్స్. సో చూసారా, ఇప్పుడు నేను ఈ బండి జస్ట్ ఇలా స్కిడ్ అయింది చూసారు కదా. ఇలా స్కిడ్ అయినప్పుడు మీకేంటనంటే డిస్ప్లే చూడండి, నేను టోటల్ ఇస్తున్నాను చూడండి, ఇటు చూడండి త్రోటెల్, ఇదిగోండి త్రోటెల్ అనేది నేను రైజింగ్ అనేది ఫుల్గా ఇస్తున్నాను, కానీ మనకి 0 స్పీడే ఉంటుంది చూసారు కదా. అదే ఇప్పుడు నేను ఇదే బండిని జస్ట్ నేను ఇలాగా తీసుకెళ్ళాను, వెంటనే మీకు బండి అనేది మూవ్ అయిపోతుంది. మనకి స్మార్ట్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో మనకి చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనకి ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే చూడండి, యూజర్ ఇన్ఫో ఇందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్, మీ లైసెన్స్, బుక్ ఇవన్నీ కూడా ఇందులో మీరు ఇచ్చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ త్రూ ఈ యాప్ ద్వారా కనెక్టివిటీ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూటిలిటీస్ విషయానికి వచ్చేసరికి ఇందులో మనకి క్రూజ్ కంట్రోల్, ఫాల్ సెన్స్ రెండు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. మీకు క్రూజ్ కంట్రోల్ అంటే మీకు తెలిసిందే, ఒక సెకండ్ స్పీడ్లో మనం థ్రోటల్ని స్పీడ్ లాక్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి క్రూజ్ కంట్రోల్ వాడతాం. తర్వాత మీకు నెక్స్ట్ ఏంటంటే ఫాల్ సెన్స్ అనేది ఏంటంటే మీకు ఎనేబుల్, డిజేబుల్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఫాల్ సెన్స్ ఎనేబుల్ చేస్తే మీకు బండి అనేది మీకు జస్ట్ ఇలాగా రోల్ అవుట్ అయినా సరే మీకు థ్రోటల్ కి పవర్ అనేది మోటార్ నుంచి కట్ అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి బ్రైట్నెస్ ఉంటుంది, థీమ్స్ ఉంటాయి, డిస్ప్లే మోడ్స్ ఉంటాయి, మీకు ఆటో లెవెల్, ఇక్కడ సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ బట్టి మీకు థీమ్ డిస్ప్లే అనేది మనకి అడ్జస్ట్ అయిపోతుంది. దాని ద్వారా మీరు ఇది చేసుకోవచ్చు. రైడ్ స్టాటస్, సర్వీస్ హిస్టరీ, మీరు లాస్ట్ సర్వీస్ ఎప్పుడు చేయించుకున్నారు, నెక్స్ట్ సర్వీస్ కి మీరు ఎప్పుడు రావాలి, మీకు ఎవ్రీథింగ్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ అక్కడే మీకు చూడండి ఛార్జింగ్ సమ్మరీ, మీరు ఇందులో సైకిల్స్ ఏ డేట్ లో ఎన్ని గంటల ఛార్జింగ్ పెట్టారు, ఎన్ని గంటలకు తీసారు, ఒక సైకిల్ కౌంట్, ఆ సైకిల్ ఉంటుంది. నెక్స్ట్ మీకు ట్రిప్ ఇన్ఫో, మీరు ఇప్పుడు ఒక ట్రిప్ వెళ్ళేటప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత కొట్టారు, టాప్ స్పీడ్ ఎంత కొట్టారు, ఆ ట్రిప్ ఎంత వెళ్ళారు, ఎకో మోడ్ ఎంత, స్పోర్ట్ మోడ్ ఎంత, ఎవ్రీథింగ్ మీకు కంప్లీట్ వెహికల్ తాలూకా డీటెయిల్స్ అన్ని ఇందులో మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అయితే బ్యాటరీ. ఈ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 2.7 kW LFP బ్యాటరీని అయితే వాడడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అల్యూమినియం కేసింగ్తో 20 స్మార్ట్ ఫీచర్స్ అయితే మనకి వస్తుంది. ఇది కంప్లీట్లీ రిమూవబుల్ బ్యాటరీ. మన అపార్ట్మెంట్స్లో కూడా దీన్ని మనం బ్యాటరీ బయటికి తీసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ PMSM మోటార్. సో PMSM మోటార్ అనేది చాలా ఎఫిషియంట్ మోటారు. ప్రజెంట్ ఈవీ మార్కెట్లో చాలా అతి తక్కువ బ్రాండ్స్లో మాత్రమే ఈ మోటార్ని అయితే యూజ్ చేస్తున్నారు. అందులో మన బిగాస్లో కూడా మనం యూజ్ చేస్తున్నాం. సో ఈ మోటార్ మనం ఈ బండిలో వాడడం వల్ల మనకి జర్నీ అనేది చాలా ఎఫిషియెంట్గా, పర్ఫెక్ట్గా, ఎటువంటి జర్క్స్ లేకుండా మనకి స్మూత్గా అయితే రైడ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో ఫ్యూచర్ ఏంటి అని అంటే సీక్రెట్ బూట్ స్పేసు. ఇది చాలా తక్కువ వెహికల్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మన బిగాస్లో అయితే దీనికి సీక్రెట్ బూట్ స్పేస్ అనేది ఇచ్చారు. ఈ సీక్రెట్ బూట్ స్పేస్లో మనం వాల్యుబుల్ డాక్యుమెంట్స్ని అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే మనకి 27 లీటర్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక ఫుల్ హెల్మెట్, నెక్స్ట్ ఛార్జర్ అన్ని కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు ఈ మన C12 ఐమాక్స్ 3.0లో. మనకి దీంట్లో ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే కంప్లీట్గా దీంట్లో LED లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నైట్ టైము కంప్లీట్ విజిబిలిటీ కోసం అయితే ఈ ఫీచర్ని అయితే యాడ్ చేశారు. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఎవరికైతే ఈవీ వెహికల్స్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ని అయితే పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఈవీ స్కూటర్ కొనాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా మనవి.